మీరిలాగే తాగుతుంటే ఇంకెంతకాలం బతకగలరు? నా 13వ ఏటికి మొదలెట్టేస్తానే. ఇన్నాళ్ళు బతికాను కదా, ఇంకా 10-20 సంవత్సరాలకి ఈజీగా బతికేస్తాను. అంత ఆయుష్ మీకు లేదు, అదే చెప్తున్నాను. ఎవరు మెచ్చుకోవాలి? నేను నన్ను దిద్దినట్టు నటిస్తున్నావు. నేను లేనప్పుడు నీ ఇష్టానికి నువ్వు బతుకుతావు అంటే నేను ఒప్పుకోనే. నేను ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎవరెవరితో ఎక్కడెక్కడ తిరిగావో మొత్తం నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఎవరిని వదిలిపెట్టనే, వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేస్తా. ఇక్కడ నుండి పోవే. నా కష్టార్జితంతో వండి తెచ్చిందే మీరిప్పుడు విసిరేసింది. చెయ్యండి, మీకు ఎలా కావాలంటే అలా చెయ్యండి. సరేలే, నువ్వు నీ కష్టార్జితం. పోవే. ఇక్కడే ఆపు. ఏంటి ఎవరు కనపట్టలేదు అన్నా? డబ్బులు మర్చిపోయాను. సరే, ఎంతైంది? 50. కొంచెం తగ్గించి తీసుకో అన్నా. అరే బ్యాలెన్స్ ఓకే. ఏంటి ఎవరు లేరా ఏంటి అర్థం కావడాలేదా? ఏంటి ఎవరు లేరా ఏంటి? తిరిగి రాగానే మళ్ళీ టూర్కి వెళ్ళిపోయారా? ఇక్కడెవరు లేరే. అనవసరంగా ఆటోకి డబ్బులు ఖర్చు పెట్టా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? చేతిలో 50 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి డబ్బులు సరిపోతాయా? రే వేణు, రే నా ముద్దు తమ్ముడు, ఏంట్రా ఎలా అయిపోయావు? గుండు కూడా చేయించావు. నీకు తెలుసా, నువ్వు వచ్చావని తెలియగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. అవును, జైల్లో నీకేదో రోగం వచ్చింది. నీకు ఆరోగ్యం సరిలేదని చెప్పారు. ఆరోగ్యం సరిలేదని చెప్పాక ఎవరైనా చూసారేంటి? అది నీకు ఆరోగ్యం బాగాలేక నువ్వు పడుకొని ఉంటే నేను చూడలేనురా. అది సరే, కానీ అందరూ ఎక్కడికి వెళ్ళారా? బాలా పనికెళ్ళింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. జైలు నుండి ఆరోగ్యం బాగాలేక నువ్వు వస్తే తను నిన్ను వదిలిపెట్టి పనికి వెళ్ళిపోయిందా? ఎరా, నువ్వెందుకురా తన పనికి పంపావు? పిల్లల్ని స్కూల్కి పంపి తను నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఒక భార్య ఎలా చూస్తే బాలా నీతో ఎలా నడుచుకోవటం అస్సలు బాలేదు. ఎవరో తెలియని వ్యక్తికి దెబ్బలు తగితే ఎలా ప్రవర్తిస్తారో అలాగే తను నాతో ఉంటుంది. నువ్వెందుకురా దీనికంతా ఒప్పుకుంటున్నావు? నువ్వు రారా, భార్యని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో నేను నీకు చెప్తాను. రారా రా. రే, నువ్వు ఇది లోపల నుంచి లాక్ చేసావా? బయట ఉన్న నేను ఎలా లోపల నుండి లాక్ చేస్తాను? అది నిజమే. మరి నువ్వెలా బయటకు వచ్చావు? బయటికి రాలేదు, బయటే ఉన్నాను. ఏంటి బయట? అదిగా అక్కడ రూమ్ ఉంచు. ఇప్పుడు ఆ రూమే నాకు ఇచ్చింది. ఓహో సూపర్. ఈ ఇంట్లో ఇలాంటి రూమ్ కూడా ఉందా? గెస్ట్ రూమ్. రే, ఇప్పుడు నువ్వు బాలా అతిథివి కదా, నువ్వు పర్మనెంట్ గా ఇక్కడ ఉండకూడదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే ఈ రూమ్ ఇవ్వడానికి అర్థం. 2 రోజులు పోనివ్వు, నేనే లోపలికి వెళ్తా.
నువ్వు లోపలికి వెళ్ళడంలో కెళ్ళాడివి కదా. కట్టుకున్న భార్య ముందు కన్న పిల్లల మధ్య ఇలాంటి అవమానం పడిన అవసరం లేదు కదా. నువ్వు నాతో పాటు రారా, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉండటం కంటే గొప్పగా నువ్వు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. ఇంకేం ఆలోచించకుండా నీ డ్రెస్సులుంటే మొత్తం సర్దుకొని నాతో పాటు వచ్చేసాయి. అరే రారా. సైమన్, సడన్ గా వచ్చి లీవ్ కావాలని అడిగితే అది ఎలా? అది 2 నెలలకి. 2-3 సంవత్సరాలుగా ఈ నొప్పిని తట్టుకుంటున్నాను సార్. ఇంకా ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అవుతుందని డాక్టర్ చెప్పారు. హెర్నర్ ఆపరేషన్ కి 2 నెలలా? మరి బాగుండాలంటే ఆపరేషన్ అయిన తర్వాత 2 నెలలు రెస్ట్ తీసుకోవాలంట. నీకు బదులుగా ఒక మంచి అతన్ని తీసుకొచ్చి లీవ్ తీసుకో. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? ఇతనా? ఇది వర్కౌట్ అవ్వదు. అయ్యో ఆయన కాదు, వాడిని పిలవండి. రారా. వీడే అబ్బాయి, బాగా పని చేస్తాడు. రారా. వీడంతా ఎవరైనా 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళడు సార్, నేను గ్యారంటీ. పనికి తగినట్టు కూలి అది నేనే వచ్చి తీసుకుంటాను. అలాగైతే వీడు ఎక్కడికి వెళ్ళడు, వీడు ఇక్కడే ఉంటాడు. మీరు మేడంతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించండి. అదంతా నువ్వే డైరెక్ట్ గా మాట్లాడు, నేను కూడా వస్తాను. ముందు మీరు మాట్లాడండి, తర్వాత మనందరం కలిసి వెళ్ళి మాట్లాడతాం. ఆవిడిప్పుడు బిజీగా ఉన్నారు. నువ్వు వీడిని మధ్యాహ్నం తీసుకురా, ఆ లోపల దీని గురించి మాట్లాడతాను. ఎలాగో నీ బదులు ఎవరినో ఒకరు చేర్చాలి కదా. సరే వెళ్ళరా. పద. ఏదైనా సమస్య వస్తుందా? లే, ఏమొస్తుందలే. రా రా. లోపలికి రారా. రారా. తనేంటి చీపురు కట్టి తీసుకొని నిలబడింది? ఏ సమస్య లేదు కదా. నువ్వు రారా. నువ్వు రారా. రారా బంగారం, త్వరగా. ఏమే నువ్వేంటే అపశకునంలో చీపురు పట్టుకొని నిలబడ్డావు? అవతల పడే. నువ్వేంటే ఫస్ట్ టైం చూసినట్టు చూస్తున్నావు? వీడు మన వేణువునే. మనిషి పూర్తిగా మారిపోయాడండి, బాగా సన్నగా అయిపోయారు. చూడవే, వీడు జిమ్మికెళ్ళి రాలేదు, జైలుకి వెళ్ళొచ్చాడు. అందుకనే ఇలా ఉన్నాడు. నువ్వు తినటానికి ఏదన్నా పెట్టు. నాకేమవుతుంది? అరే నువ్వు అలా అనుకురా. నిన్ను పూర్తిగా కరెక్ట్ చేయడానికే నిన్నిక్కడికి నేను తీసుకొచ్చాను. నేను వచ్చింది ఇక్కడ కొంతమందిని కరెక్ట్ చేయడానికి. వాడు నీ గురించి కాదు, ఆశ గురించి అంటున్నాడు. తను లేదా ఇక్కడ? ఆశ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇద్దరు కలిసి బిడ్డకేదో కొనడానికి వెళ్లారు. ఓ, ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఉండడం స్టార్ట్ చేసింది. దాని గురించి అసలు చెప్పడమో మర్చిపోయాను. ఆశ ఇంట్లో వాళ్లే ఈ ఇంట్లో ఏం జరగాలో డిసైడ్ చేస్తున్నారా. ఆశ వాళ్ళ అమ్మే అంబాసిడర్. వీళ్ళందరి అధికారానికి అంతు చూస్తా. అంతు చూడాల్సిందే. అది నువ్వు అక్కడివే చేయగలవు. వేణు, ఇక మీదటైనా గొడవలకి కొట్లాటకి వెళ్లకుండా బాలాతో పిల్లలతో సంతోషంగా జీవించే పని చూడు వేణు. నాకు అడ్వైసే అక్కర్లేదు. 7-8 సంవత్సరాలు జైల్లో ఉన్నా సరే నీలో ఎటువంటి మార్పు రాలేదు. మీరందరూ బాగా మారారుగా, అది చాలు. నేను లేనప్పుడు నువ్వే కదా తనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చావు. హేయ్, ఇకపై నువ్వు తనకి సపోర్ట్ గా ఉన్నావని వీడు చెప్పాడనుకో, నీ చేతులు కాళ్ళు విరిచేస్తా. తనతో గొడవ పడితే నీకేమొస్తుందిరా? సుమేష్ మీద ఆశ మీదే ఈ కోపాన్ని చూపించాలి. అందరిని ఏం చేయాలో నేను ఆలోచించాను. ముందు సిగ్గు లేకుండా బాల కాలు మీద పడి బతికొచ్చిన అమ్మని చూడాలి నేను. మీరే కదండి చెప్పారు ఇతను జైలు నుండి బాధపడుతూ వచ్చాడని. సుమేష్ నాకు పట్టుబట్టడానికి వాడి కోపాన్ని రెట్టింపు చేసి మరీ తీసుకొచ్చాను. ఈ లోపల నువ్వేదొకటి మాట్లాడి వాడి చేతిలో మాత్రం తన్నులు తినకో. ఇంకా వాడితో నాకు చాలా పనుందే. అమ్మా,
ఏమిట్రా జైల్లో 5-6 నెలలకి లీవ్ ఇస్తున్నారా? ఇంకా తిరిగి రావద్దని పంపించేశారు. ఏంటి కోడలు పంపించేసిందా లేదా అక్కడ బతికించాలని మీరే బయలుదేరి వచ్చేసారా? పిల్లలు బాగుంటేనేగా కోడలు బాగుండేది. మీరు మరీ టాలెంటెడ్గా, మరి ఎందుకు మమ్మల్ని దెత్తలేదు? నేను అందరినీ ఉండాల్సిన చోట ఉంచేదాన్ని. ఆలోగా నాకు కాళ్ళ నొప్పులు నడు నొప్పి వచ్చి కింద పడిపోయాను. అంతకన్నా మీకు తగిన పెద్ద దెబ్బ ఆ బాల ఇంటికెళ్ళి బతకడమే. తను మిమ్మల్ని బాగా పగ తీర్చుకుందమ్మా. అర్థం కావట్లేదా? తన్ని ఇక్కడ కష్టపెట్టేటప్పుడు మీకు మనసులో సంతోషంగా ఉండేదిగా. అంతకంటే ఎక్కువ సంతోషం వేరే దారి లేకుండా ఇక్కడ పడున్న మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి చూసుకునేటప్పుడు తనకి దొరికింది. ఈ గేమ్ లో తనే గెలిచిందమ్మా. కన్న తల్లిని అటు ఇటు తిప్పి అల్లాడేలా చేసి నువ్వెక్కడికెళ్ళావు? ఎవరినో చంపి జైలుకి వెళ్ళినప్పుడు కన్న తల్లి గుర్తుకు రాలేదా నీకు? నాకన్నా బలమైన వాళ్ళు ఇక్కడ ఇద్దరున్నారుగా. మిమ్మల్ని చూసుకోవడానికి వాళ్ళిద్దరు సరిపోరా? నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు వెళ్ళరా? నా చావు కళ్ళారా చూడాలని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు నన్ను అమ్మ అని పైన పిలిచినా ఈ ఇంట్లో నన్ను ప్రేమగా చూసేది నువ్వేరా? అందుకేనేమో నా పిల్ల ఇంట్లో వెళ్ళి కూర్చున్నారు. నేనెందుకు అక్కడికి వెళ్ళాను నువ్వు జామీన్ మీద ఇంటికి వచ్చినప్పుడు చెప్పాగా. అది నన్ను పగ తీర్చుకోవడానికి అక్కడికి తీసుకెళ్ళినా అది నన్ను ఎంతో ప్రేమగా చూసుకుందిరా. మరీ సంతోషంగా అక్కడ ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చారు? కొద్ది రోజులుగా దాని ప్రవర్తన బాగోలేదు. అది మీకు ఇప్పుడే అర్థమైందా? ఇచ్చింది తినేసి ఒక రూమ్ లో పడున్నప్పుడు తన అలవాట్లకి మీరు తోడుగా ఉన్నారా? ఎవరు అడిగినా నా భర్త వాళ్ళమ్మ తోడుందని చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు లేచి నడిచేసరికి ఇబ్బంది అయిపోయారు. మరి ఎలాగైనా పంపించేయాలి కదా. ఎందుకంటే తన ప్రేమికులు వచ్చేటప్పుడు మీరు అడ్డుగా ఉంటారు. అందుకే మిమ్మల్ని తరివేసింది. ఇన్ని రోజులు అక్కడ ఉండి కూడా తనని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ చంప మీద మీరు 2 ఇవ్వలేకపోయారు. కష్టమే. అవునరా, కష్టమే. అది నేను నీ ముఖం చూసే చెప్పాలరా. తాళి కట్టిన పెళ్ళాం మొగుడు చెప్పినట్టు నడుచుకోవాలి. లేదంటే అవసరం వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి. లేదంటే అడ్డమైన వాడు కన్నేస్తాడు. వాడితో అది మొగుళ్ళ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నీ పెళ్ళాం నడుచుకునే విధం అలా ఉంది. దాని చేతుల్లో ఆ పిల్లలిద్దరూ పాడవుతారు. నీ వల్ల వీలైతే దాన్ని మార్చుకోరా. లేదంటే దాన్ని వదిలేసి నువ్వు కొత్త జీవితాన్ని వెతుక్కో. సైమన్కి బదులుగా ఒక అబ్బాయి వస్తాడని చెప్పానుగా, అతను వచ్చాడు. మొన్న ల్యాండ్ తాకట్టు పట్టడానికి వచ్చారే వాళ్ళే. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కూడా వచ్చేసింది. వారం రోజుల్లో సరిచేసుకొని రావచ్చు కదా. దానికి చాలా డబ్బు కావాలి. సైమన్ దగ్గర అంత డబ్బు లేదు. మనల్నే హెల్ప్ అడుగుతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే ఒక 5,000లో అంతా సరైపోతుంది. ఒక 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు దాకా టీ తీసుకోవడానికి ఇంకా పనులు చేయడానికి ఒక చిన్న అబ్బాయి అవసరం అవుతుంది కదా. రమ్మని చెప్పండి, చూద్దాం. రా రండి. మీరు కూడా కూర్చోండి. ఇతని గురించి నా సైమన్ మీకు అవును మేడం. నాకు ఆపరేషన్ అయి తిరిగి వచ్చేంత వరకు నా పనులన్నీ ఇతనే చేస్తాడు మేడం. నీ పేరేంటి? మురుగన్. సైమన్ బంధువు అని చెప్పారు, మరి మురుగన్ అంటున్నారేంటి? మా చెల్లి వాళ్ళ అబ్బాయి. తను ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వాళ్ళు పళ్ళనికి వెళ్ళి వచ్చినాకే వీడు పుట్టాడు. అందుకే మురుగన్ అని పేరు పెట్టారు. వీడిని నమ్మొచ్చా? వీడా ద్రోగం, చీటింగ్ చేయటం, దొంగతనం, పిక్ ప్యాకెట్, ఇవన్నీ ఏంటిని తెలియన ఒక వెర్రి బాబులోడు. ఈ ఆఫీస్కి వీడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఏది హెల్ప్ఫుల్గా లేకపోయినా పర్లా, ఏది దొంగతనం చేయకుండా చాలు. ఒక 2 నెలలే కదా, అప్పుడు దాకా వీడినే ఉండనిద్దాం. ఏమంటారన్నా? ఒక వారం వరకు చూద్దాం. సెట్ అవ్వకపోతే పంపించేద్దాం. వీడికి చాలా టాలెంట్ ఉంది సార్. టాలెంట్ ఉందని నోటితో చెప్తే సరిపోదు. అది వాడు ప్రూవ్ చేయాలి. వీడి విషయంలో ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి అన్నా. పనిలో ఉంచుకోండి, లేదంటే పంపించేయండి. నువ్వురా, నిన్ను కొన్ని విషయాలు అడగాలి. రా.
ఇదిగోండి మేడం టీ. హలో, కొత్త స్టాఫ్ పేరేమిటి? మురుగన్. మీ ఇల్లు ఎక్కడుంది? ఇల్లంటే ఇల్లేమి లేదు, కాలనీలోనే ఉంటున్నాను. ఏం చదువుకున్నావు? 7వ క్లాసు. తర్వాత ఎందుకు చదువుకోలేదు? నేను చదువుకున్న స్కూల్లో 8th స్టాండర్డ్ నుంచి లంచ్ పెట్టరు, అందుకే. అవునులే మేడం, అందరూ చదువుకున్న ఆఫీసర్స్ అవుతే టీ ఎవరు తీసుకొచ్చిస్తారు? నువ్వు టీ తాగావా? నన్ను టీ మాత్రమే తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు, తాగమని చెప్పలేదు. ఇదిగో నువ్వు అయ్యో, తాగు. మీరు తమాషా చేయకండి మేడం. తాగురా. వద్దు మేడం. నువ్వు ఇది తాగకపోతే ఇకపై నాకు టీ మేడం, తీసుకురావద్దు. అది- నన్ను మేడం అనక్కర్లేదులే, అక్క అని పిలిస్తే చాలు. నిన్ను చూస్తే నా తమ్ముళ్లాగే ఉన్నావు. అంటే మేడం అది నీ సొంత అక్క ఇస్తున్నాను అనుకుంటే చాలు. తాగు, తాగురా. వేణన్నా, నువ్వు తిరిగొచ్చేసావా? ఎప్పుడొచ్చావు? అబ్బో, ముద్దున్నప్పుడు మాత్రం ప్రేమ చూపించే వ్యక్తులు నాకు అసలు అవసరం లేదు. పోరా, దగ్గరికి రావద్దు. నెట్టొద్దన్నా, నన్ను కూడా నువ్వు అలాగే అనుకుంటున్నావా? కోపం వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాను తప్ప నా మనసులో నీ మీద ప్రేమ ఎప్పుడైనా తగ్గిందా చెప్పు? తగ్గకపోతే అక్కడే ఉంచుకో. అది మాత్రం కాదు, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న నా వాటా మొత్తం నువ్వే ఉంచుకో. ఇంకా కేసుకి ఖర్చైన డబ్బులు మొత్తం తీసేసుకుని ఇది అమ్ముతే ఎంత వస్తుందో అది మాత్రం నాకు ఇవ్వు. మనం ఈ చోట్ని అలా అమ్మలేము. ఎందుకు అలా అమ్మలేము? అది నేను నీకొక విషయం చెప్తాను. ఈ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి. పోయాయా? అవును, ఇది నిజం. ఇప్పుడు డూప్లికేట్ ఒక్కొక్కటి బయటికి తీయాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇదిగో, నన్ను మోసం చేయాలనుకోవద్దు. డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఎవరి చేతుల్లో పెట్టి డబ్బు తీసుకున్నావు చెప్పరా? అన్నా, నేను చెప్పేది కొంచెం నమ్మన్నా. 2-3 నెలల్లో అన్నీ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఈ స్థలాన్ని ఫుల్లుగా అమ్మేయొచ్చు. అప్పటిదాకా వెయిట్ చేయి. నేను చెప్తున్నాను కదా, అంతా సరిచేద్దాం. ఇప్పుడు నేను బతకడానికి నాకు ఉద్యోగం కావాలి. ఇప్పుడే కదా నువ్వు జైలు నుంచి తిరిగొచ్చావు. కొన్ని రోజుల తర్వాత పని గురించి ఆలోచిద్దాం. నీకు ఖర్చులకు డబ్బులు కావాలంటే నేనిస్తాను. నువ్వు ఇక్కడే ఉండన్నయ్యా. అక్కర్లేదు, బాలయ్య ఎక్కడ ఉంటుందో నేను కూడా అక్కడే ఉంటాను. ఓ, అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత నీకు కొత్త విషయాలేం తెలియలేదా? ఆహా, ఇక నేను అక్కడ బతకలేను అని అమ్మ తిరిగొచ్చేసింది చూసావా? అక్కడి నుంచి ఎందుకు వచ్చిందో నువ్వు అమ్మని అడిగావా? కొంచెమైనా రోషం ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో అస్సలు ఉండలేరన్నయ్య. కొంచెమైనా ప్రశాంతంగా బతకాలి అన్న ఆశ గనక నీకు ఉంటే బాలావతిని వదిలేయి. బాలా గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడమంటే వదులు 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 అన్నయ్య, వదులు. చెప్పేది పూర్తిగా వినకుండా ఇలా చేస్తే ఏం చెప్పను? నేను బాలావతికి సంబంధించిన కొన్ని విషయాలు నీకు చెప్పాలన్నయ్య. ఇప్పుడు నేను చెప్పేదేది నువ్వు అస్సలు వినే పరిస్థితుల్లో లేవు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇంకోసారి చూసి నేను చెప్తాను. మీరు బిజీగా ఉన్నారా మేడం? ఏమిటి? నేను మా అబ్బాయిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. రారా. ఇవరా. ఇదిగోండి మేడం. ఇవాళేంటి, నీ బర్త్డేనా? లేదు మేడం, ఓ గుడ్ న్యూస్. నాకు కోయంబత్తూరులో పని దొరికింది. నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్లే ముందు మీతో చెప్పి వెళ్దామని వచ్చాను.
మరి వీడు ఒంటరివాడవడా? అదే సమస్య. సైమన్ ఆపరేషన్ చేయించుకుంటానికి హాస్పిటల్కి వెళ్తున్నాడు. అందుకని అక్కడ ఉండటం కష్టం. ఆయనే చెప్పాడు మిమ్మల్ని ఒక మాట అడగమని. వీడిని మీ ఇంట్లో ఉండటానికి చోటిస్తే, సిట్అవుట్లో ఏదైనా చోటిస్తే చాలు, వీడు మీకు కొంచెంగా అద్దె కూడా ఇస్తాడు. ఇక్కడ చాలా చోట్ల అడిగాం, అద్దె ఎక్కువగా అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడొచ్చి ఉండలేవు. నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. అలా కాదు మురుగన్, నాకు కొన్ని సమస్యలున్నాయి. ఇంకా ఆలోచిస్తాను, వీలు పడితే చెప్తాను. అది చాలు. సరే మీరు లడ్డు తీసుకోండి. వీడికి ఉద్యోగం వచ్చినందుకు స్వీట్ తీసుకొచ్చాడు. రారా. మే కమిన్? ఎస్ కమిన్. ఈ డాక్యుమెంట్స్ లో మిస్టేక్ ఉంది. గేట్ ఓపెన్ చేయండి, టీచర్ మొత్తం మాట్లాడాలి. అబ్బో, ఎవరండి టీచరు? ఇలా చూడు, ఇంట్లో అడుగు పెట్టామంటే నేను తీసి రోడ్లో పారేస్తాను. అర్థమైందా? టీచర్ అమ్మా, ఈ మనిషి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వటం లేదు. ఏమే, గేట్ తెరిచి వాళ్ళని లోపలికి రప్పించావంటే వాళ్ళ ముందే నిన్ను చెప్పు తీసుకొస్తాను. అర్థమైందా? తాగేసి స్పృహ తప్పి రోడ్డు మీద కుక్కలాగా పడున్నప్పుడు ఈ సౌండ్ రాలేదే? రెండు కాళ్ళ మీద నిలబడే బలం రాగానే ఇప్పుడు నా జీవితానికి అడ్డుగా వచ్చి నుంచున్నారు. నువ్వు ఎవరినో లోపలికి రప్పించి బతకాల్సిన అవసరం లేదు. అది నిర్ణయించుకోవాల్సింది నేను. రోడ్డు మీద రక్తంతో పడిపోయి ఉంటే అయ్యో పాపం అనుకున్నాను చూడండి. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టారో ముందులా సహిస్తూ ఊరుకోను. నువ్వేం చేస్తావు? మనుషుల్ని రప్పించి లాక్ చేయిస్తాను.